కొప్పు నిండా పూలు తల నిండా పేరును. మన పెళ్ళైన కొత్తలో ప్రతి శుక్రవారం మంగళవారం కూడా శుభ్రంగా తలకి స్నానం చేసేదాని. ఇప్పుడు మీటింగులు సినిమాలు షికార్డును. రాను రాను అసలు స్నానమే అనేసేటట్టున్నావు. నోరు ముసుకుని పేరుకోమంటే ఏమిటి? నోరు మూసుకునే కుక్కుతున్నాడు లేవే. అసలు విషయానికి వద్దాం. విషయమా? అదేనే, మన నందిగాడు లేడు. ఎందుకు లేడు? పందిరా 3 పట్ల తింటును. నువ్వు తినడం లేదటే. ఊరికే అన్నారే. వాడు ఒక ఇంటి వాడు చేద్దామని. ఏ పిల్ల పాపం పండింది? అదేనే, అదే మన 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 పిల్లేనే. నాకు తెలిసే నువ్వు కొడతావని అందుకే ముందు జాగ్రత్త పడ్డాను. అయినా నందిగారికి ఏం తక్కువ అని? బుద్ధి తక్కువ. ఇదిగో నువ్వు అక్కడే పొరపాటు పడుతున్నావు. బుద్ధి అనేది తక్కువ ఎక్కువ ఉంది కదా. వాడు నా మేనల్లుడే, ఎలాగైనా బ్రతికేయగలడు. వివాహాలు, విడాకులు, ఉపనయనాలు, నామకరణాలు, ప్రార్థాలు, పిండాకులు. వేధవ వేధవన్నారు వేధవ అని పీనుగులు పెట్టిన పైసా కూడా వదలవాడు. వాడికి పిల్లని ఇస్తే ఏమిటే? ఈ దిక్కుమాలిన పొడి ఉందే, ఇల్లంతా కంపు కంపు కొట్టి చచ్చిపోతున్నాం. అయ్యో నా డబ్బా, నా ప్రాణం. అయ్యో మావయ్య, రే నా ముక్కు డబ్బా అక్కడ ఉందిరా, తీరా. నా వల్ల కాదు మావయ్య. ఉన్న నెక్కి నీ చేతులతో నా ముక్కు డబ్బా తాకినాది నేను పీల్చిన నా ముక్కులు అపవిత్రం అయిపోతాయరా. అలగుడు 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 అలగుడు. ఒరే నువ్వు ఎక్కరా? అంబాబు నేను ఎక్కలేను మావయ్య. నువ్వు ఎక్కపోతే నేను ఎక్కగలరా? గట్టిగా పట్టుకో చెట్టుని. నా ఈప్ మీద ఎక్కి తీస్తావా? అలాగుండు. పైకి చేత్తో కష్టం మామయ్య. లాభం లేదు, గూట్లో బాగుంది మామయ్య. ఏమిటి పావా? ఒరే కాకుంటే బాగుంటామనిరా. గుడ్డు తింటానికి వచ్చింది మామయ్య. పావుసేవులు గుడ్డు తింటేసింది. ఈ డబ్బా నువ్వు తీసుకుని నాకు ఇచ్చేది పో. లాభం లేదు, కరిచింది మామయ్య. కరిస్తే కరిచింది. కింద వచ్చి నేను మంత్రం వేస్తాను, తిరిగిరా. నీ మంత్రం మీద నాకు నమ్మకం లేదు. ఏమిటి నా మంత్రం మీద నీకు నమ్మకం లేదా? రాళ్ళతో కొట్టదు మామయ్య. అయ్య బాబాయ్ గుడ్డన్ని అయిపోయినాయి మామయ్య. ఇంక నన్ను కూడా తినేస్తుంది మామయ్య. అయ్యో అయ్యో చూడండి, అచ్చో సినిమా హీరోలా చేశాడు. ఆ పావు నా చేతికి ఇమ్మని నేను చంపుతాను. ఇమ్మంటారా? నీ చేతితో ముట్టుకున్నది నేను తాగితే నా దేహమే అపవిత్రం అయిపోతుంది. మామయ్య మామయ్య